హాయ్ అండి. నా పేరు అల్లంక కిషోర్. సో, మనం ఇక్కడ ఏంటంటే వెబ్‌సైట్ డిజైన్స్, యాప్స్, సాఫ్ట్‌వేర్ యూఐ, యూఎక్స్ డిజైనింగ్, నెక్స్ట్ మెయింటెనెన్స్ అన్నీ కూడా చేస్తాము. సో, ఇది మీరేదైనా బిజినెస్ చేయొచ్చు. ఎనీ బిజినెస్ దట్ యూ డూ ఇన్ వెదర్ ఇన్ తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, ఎనీవేర్ ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు. సో, మీ బిజినెస్‌కి పర్ఫెక్ట్ సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లేదా వెబ్‌సైట్ డిజైన్ లేదంటే యాప్ డిజైన్ ఇలాంటివన్నీ చేయాలంటే మనం వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైజ్ ఇన్ టు ద కస్టమర్ సిన్స్ 2007 నుంచి వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే వెబ్సైట్ డిజైన్కి మనకి ఎక్కువ వస్తాయి. యాప్ డిజైనింగ్ అలాగే సాఫ్ట్వేర్ ఏదైనా ఒక మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే డెలివరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఇలాంటివి కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, లెట్ మీ గివ్ యూ మొత్తం కంప్లీట్గా ఓవరాల్ మనం ఏం చేస్తాము, ఏంటి ప్రైజెస్ ఏంటి, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అన్నీ కూడా మనకి ఈ ప్రజెంటేషన్లో మీకు ఐడియా వస్తుంది. సో, మీకు మార్కెట్లోకి వెళ్ళాలంటే మీకు మంచి బ్రాండింగ్, నెక్స్ట్ మంచి వెబ్సైట్, మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ అనేది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి ఎక్కువ జనాల్లోకి చేయగలగాలి. సో, అది యూట్యూబ్ ఛానల్తో కానీ, వెబ్సైట్స్తో కానీ, ఎస్ఈఓ కానీ ఇలా చాలా చాలా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. మీకు ఈ టెక్నాలజీ గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ మీకు పర్టికులర్గా నాకు కాల్ చేసి లేదా ఈమెయిల్ చేసి ఒక మీటింగ్ షెడ్యూల్ చేయమంటే మీకు ఆన్లైన్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తాము ఏంటి అనేది మీరు చేసే బిజినెస్ని బట్టి. సో, మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ మీరు చేసే బిజినెస్ ఏదైతే దానికి రీసెర్చ్ చేసి ఎటువంటి డిజైన్ పెట్టాలి, ఎటువంటి డిజైన్ పెడితే మీది బిజినెస్ హైలైట్ అవుతుంది, ఎటువంటి డిజైన్ చేసిన దాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఓకే, సో అంటే డెవలప్మెంట్ అంటే అలా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కీప్ ఆన్ డెవలపింగ్ అనమాట. ఓకే, మీ యొక్క ప్రోడక్ట్ లేదా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ అది ఎలా ప్రజెంటేషన్ చేయాలి అండ్ దాని మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా మెయింటెనెన్స్ చేయాలి. సో, మొత్తం జరిగిన వర్క్కి రిపోర్ట్ అనేది ఎలా జనరేట్ చేసి మీకు రిపోర్ట్స్ ఎలా చూపిస్తాం అనేది క్లియర్గా ఉంటుంది. సో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వెబ్సైట్ డిజైనింగ్, అంత యాప్ డిజైనింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఎనీథింగ్ వచ్చేసి. ఓకే, ఫైన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది నా ఎక్స్పీరియన్స్ సిన్స్ 2007 నుంచి నేను ఐఎమ్ ఇన్ టు టీచింగ్ అండ్ యాజ్ వెల్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. వెబ్సైట్ కావచ్చు, యాప్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, యానిమేషన్స్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైనింగ్, ఏఆర్, విఆర్, డేటా ఇలాంటి రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ నేను సిన్స్ 2007 నుంచి వర్క్ చేస్తున్నాను. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 50+ కార్పొరేట్ కంపెనీస్. అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ పెట్టాను, నేను ఏదైతే వర్క్ చేశానో ఆ కంపెనీస్ కొన్ని ఇక్కడ పెట్టాను. కొన్ని బెంగళూరు నార్త్ యూనివర్సిటీ కానీ, సమ్ కాలేజెస్ కానీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యాక్, ఎరీనా, ఫ్రేమ్ బాక్స్, లైక్ పిక్సెల్స్ అకాడమీ హైదరాబాద్, బెంగళూరు. సో, కొన్ని ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేశాను, కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. సో, మోర్ దాన్ 200+ క్లయింట్స్ అక్రాస్ ఉన్నారండి ఇండియా, నెక్స్ట్ ఓవర్సీస్లో కూడా మోర్ దెన్ 1000+ ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేశాను. వెబ్సైట్, గేమ్ డిజైనింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, యాప్, యూఐ, యూఎక్స్ అండ్ 5000+ స్టూడెంట్స్ అయితే నేను క్లాసెస్ చెప్పాను. సో, దిస్ ఇస్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ సో సర్వీసెస్ ఈ వెబ్సైట్ డిజైనింగ్లో ఏమేమి చేస్తాము, ఎటువంటివి ఇస్తాము యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసి బ్రాండ్ డిజైనింగ్, లోగో డిజైనింగ్ ఏదైతే ఉంటే ఒక వెబ్సైట్ ఏదో మీ కంటెంట్ తీసుకొచ్చేసి ఏదో వెబ్సైట్లో పెట్టేసి ఏదో 2000 to 3000 చేసే ఆ స్టాండర్డ్స్ అయితే మనది కాదు. సో, ఒక లోగో ఎలా డిజైన్ చేయాలి, లోగో డిజైన్ చేయడానికే స్టార్ట్స్ ఫ్రమ్ 5000 నుండి 1 CR అండ్ 10 CR వరకు చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక లోగో డిజైనింగ్. మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆ స్టాండర్డ్స్లో చేయడానికి. సో, ఒక లోగో డిజైన్, బట్ వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. సో, మనం వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామంటే దానికి లోగో డిజైన్ చేస్తాం, ఐకాన్స్, క్లిప్ ఆర్ట్స్, ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్, యాప్, వెబ్సైట్ లేదా మీకు మీది యాప్ కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన గ్రాఫిక్స్, దానికి సంబంధించిన టైపోగ్రఫీ అంటే టెక్స్ట్ అనేది ఏ విధంగా డిజైన్ మనం అవన్నీ కూడా చూస్తాం. ఈ టెక్స్ట్ అంటే ఏంటి, వెబ్సైట్, యాప్, యూఐ, యూఎక్స్ అంటే సోషల్ మీడియా ఇంటిగ్రేట్ చేస్తాం, ఈమెయిల్ సెటప్, వెబ్సైట్ కాన్ఫిగరేషను అంటే మొబైల్కి కాన్ఫిగరేషన్ అంటే హోస్టింగ్, నెక్స్ట్ చాలా ఉంటాయండి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొబైల్, పీసీ, ట్యాబ్, రెస్పాన్సు, మ్యాప్, లొకేషన్స్, ఓకే, ఈ గూగుల్ మ్యాప్స్ కానీ లేదంటే అదర్ మ్యాప్స్ కానీ, ఫామ్ ఫిల్లింగ్, ఎవరైనా ఫామ్ ఫిల్ చేస్తే మీ ఈమెయిల్కి వచ్చేటట్లు చేయడము, షెడ్యూల్ మీటింగ్ ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయండి. ఎస్సీఓ, అనలిటిక్స్, ఓకే,
వెబ్ టెక్నాలజీస్, రిజిస్ట్రేషన్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం ఏంటనేది చూద్దాము. సో ఆల్ ద సర్వీసెస్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్ అండి. యాక్చువల్లీ మీరు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ అ సర్వీస్ డెలివరీ అండ్ ప్రొడక్ట్ డెలివరీ, మెయింటెనెన్స్, ఎనీథింగ్. సో వీ వర్క్ ఇన్, మనం రిమోట్గా వర్క్ చేస్తాం విశాఖపట్నం నుంచి. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ ఆర్ బెంగళూరు, ఎనీవేర్ అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఐఎమ్ వర్కింగ్ త్రూ రిమోట్లీ. సో దిస్ ఇస్ ద బిజినెస్ మోడల్. వాట్ ఎవర్ మనం ఏదైతే ఉందో మనం ఇది చేస్తాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి, లైక్ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్, మెడికల్, చాలామందికి మెడికల్స్కి చేసాము, మెకానికల్, ఆటోమేషన్, అన్ని రకాల ఇండస్ట్రీస్కి మనము వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ, ప్రొడక్ట్ విజువలైజేషన్ కానీ చాలా చేసాము. ఆయిల్ అండ్ గ్యాస్ లేదంటే మైనింగ్ చేయొచ్చు, మీరు ట్రావెలింగ్ చేయొచ్చు, మీరు ట్రావెలింగ్ బిజినెస్ చేయొచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ చేయొచ్చు, ఏదైనా డ్రోన్స్, యూఆర్ సెల్లింగ్ ఎ డ్రోన్స్ ఆర్ యూఆర్ గివింగ్ సర్వీస్ సెంటర్ ఫర్ ద డ్రోన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, గవర్నమెంట్, కార్పొరేట్, సోషల్ కమ్యూనిటీ, సో NGOs or defense or animation, entertainment, anything, agriculture, anything that you do some product or service you are giving to customers, we'll do a website, apps or software, any management system, everything కూడా మనం ఇక్కడ చేస్తామండి. అండ్ ఇక్కడ ఏదైతే మనం చేస్తామో అంతా కూడా ట్రైనింగ్ కూడా ఇస్తాము. మీ కిడ్స్కి ట్రైన్ చేయాలి, ఏదైతే ఎంత ప్రొఫెషనల్ స్టాండర్డ్స్లో ట్రైన్ చేయాలి మీ కిడ్స్కి, సో అనేది మనం ట్రైన్ చేస్తాం. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, వెండర్స్, ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 4-5 బిజినెస్ ఉంటాయి, అన్నిటికీ వెబ్సైట్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే, సో మాకు వెబ్సైట్ డిజైన్ చేయడం వస్తే చాలు, మేము చేసుకుంటాం కదా. అలాంటప్పుడు కొంతమంది డాక్టర్స్ అయితే నా దగ్గర వెబ్సైట్ డిజైన్ చేయడం నేర్చుకుంటారనమాట, 1.5 month, 2 monthsకి, 3 monthsకి అలాగా. సో ఎందుకంటే వాళ్ళకి అదర్ బిజినెస్ ఉంటాయి, సో ఆ బిజినెస్కి వాళ్ళే చేసుకున్నాను. అలాగే చాలామంది ఉంటారు. సో అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనం వెబ్సైట్ కానీ ఏది అదర్ టెక్నాలజీ మనం ఆన్లైన్లో ట్రైన్ చేస్తాము. ఓకే, కస్టమైజ్డ్ ట్రైనింగ్ ఏదో కాకుండా బయట ఏదో C++ లాంగ్వేజ్ చెప్పేసి వదిలేకుండా, ఏదో PHPయో లేదంటే ఏదో వర్డ్ప్రెస్ చెప్పేది అంటే కమర్షియల్ స్టాండర్డ్స్ మనం చెప్తామండి. అలాగే మీ కిడ్స్ 7th నుంచి 10th వరకు ఉండొచ్చు, 10+, 12+ ఉంటారు కదా. వీళ్ళేంటంటే మనకి స్కూల్ స్టేజ్ నుంచి కొంతమంది బిజినెస్ చేస్తుంటారు అనమాట. నేను స్కూల్ స్టేజ్ నుంచే నేను బిజినెస్లో ఉండేవాడిని. 6th class నుంచి 7th class నుంచి ఐ యూస్ టు డూ బిజినెస్ అనమాట. అంటే స్టిక్కర్స్ చెక్కి మా ఫ్రెండ్స్కి అమ్మడం, మా టీచర్స్కి బైక్స్కి నెంబర్ బోర్డ్స్ అవి చెక్కడము, ఆర్ట్ పెయింట్స్ అవి డిజైన్ చేసి నేను వేరే స్కూల్ వాళ్ళకి అమ్మడము. సో దే యూస్ టు పుట్ ఆన్, అంటే వాళ్ళ పేరు మీద వాళ్ళకి కాలేజ్లో, ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్లో పెట్టుకునే వాళ్ళు అనమాట నేను ఏదైతే చేశాను ఆర్ట్ వర్క్. సో అలా నేను ఒక ఆర్ట్ వచ్చేసి 220 రూపీస్కి, 25 రూపీస్కి అమ్మేసేవాడిని. సో స్కూల్ స్టేజ్ నుంచే ఐ యూస్ టు డూ మెనీ బిజినెస్ అనమాట. అలాగే మీ కిడ్స్కి స్కూల్ స్టేజ్ నుంచే వెబ్సైట్ చేసి స్టాండర్డ్స్కి చేయాలి అంటే మటుకు యూ నీడ్ ఏ కమర్షియల్ స్టాండర్డ్స్ ప్రొఫెషనల్ టీచర్ అండి. సో ఐఎమ్ ద రైట్ పర్సన్ టు యువర్ కిడ్ టు టీచ్. ఆ వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఏదైనా కావచ్చు. సో ఎందుకంటే వాళ్ళు స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళు సంపాదిస్తారా లేదా అనేది సెకండ్ థింగ్, బట్ దే హ్యావ్ ఫస్ట్ స్టెప్. సో స్కూల్ స్టేజ్ నుంచి ఒక వెబ్సైట్ తయారు చేసే మార్కెట్లోకి వెళ్తున్నారంటే ఇట్స్ అ గుడ్ స్టెప్ అండి. సో వీ గివ్ ట్రైనింగ్ కంప్లీట్లీ ఫర్ వాట్ ఎవర్ మనం ఏదైతే ఈ స్టాండర్డ్స్లో చేస్తాం, ఇదే స్టాండర్డ్స్లో వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, యాప్ ఎలా డిజైన్ చేయాలి, ఒక మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేయాలనేది మనం క్లియర్గా మనం ఆన్లైన్లో ట్రైన్ చేస్తాము. సో రైట్, సో సమ్ ఆఫ్ ద శాంపిల్స్ నేను ఏదైతే వెబ్సైట్ డిజైన్ ఏదైతే చేసామో, సో ఆ బ్రాండ్ రిలేటెడ్ సమ్ ఆఫ్ ద శాంపిల్స్ ఇక్కడ చూడండి. మనకి గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే ఆ స్టాండర్డ్స్, అమెజాన్, ఆ స్టాండర్డ్స్ లోగో ఎలా డిజైన్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనేది ఒక శాంపిల్ అనేది నేను నా పాత ప్రొఫైల్స్ చేసుకున్నాను. సో యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద శాంపిల్స్ హియర్. అట్ ద సేమ్ టైమ్ సమ్ ఆఫ్ ద లోగోస్ మై లాస్ట్ కంపెనీస్ అంటే నా పర్సనల్ కంపెనీస్కి, ఇవి నా హోస్ట్ కార్ప్ టెక్నాలజీస్కి, స్కిల్స్ అకాడమీ, నా వరల్డ్ ఈజ్ ఐఎమ్ చేంజింగ్ ద నేమ్ ఆల్సో. సో అలాగే నాది ఓల్డ్ ఒకటి ఆన్లైన్ సెల్లింగ్ స్టోర్ ఉండేది, అలాగే ఎఫ్ఎక్స్ డైనోసార్ అని చెప్పి విఎఫ్ఎక్స్ కంపెనీ ఉండేదన్నమాట. సో ఇలా వీటన్నిటికీ నేను లోగోస్ తయారు చేసి నేను చేసుకున్నాను అనమాట. నౌ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్, బట్ నేను విజన్ కానీ లోగోస్ అవి చేంజ్ చేస్తున్నాను, నేమింగ్ అది కూడా. సో చూడండి, ఆ క్వాలిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ స్టాండర్డ్స్కి లోగో డిజైన్ చేయాలి, ఒక విజన్ డెవలప్ చేయాలి మీ యొక్క బిజినెస్ కంటే మటుకు. సో ఐఎమ్ ద రైట్ పర్సన్ టు యువర్ బిజినెస్. డోంట్ వరీ, డోంట్ డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఎనీ టైం మీరు కాల్ చేయండి, మీటింగ్ షెడ్యూల్ చేస్తే మనం కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ డెమో, మీ బిజినెస్ని ఎలాగ మనం డిజైన్ చేసి డెవలప్ చేస్తాము అనేది విల్ డిస్కస్ అనమాట.
సో అలాగే మనకేంటంటే లోగోలు వెబ్లో కానీ కొంతమంది వాస్తు చూస్తారండి. ఈ వాస్తు అంటే సో కొంతమందికి హిందూస్కి మన ఆంధ్రాలో కానీ తెలంగాణ వాళ్ళు ఏంటంటే వాస్తు చూస్తారు అనమాట. ఇంటికి ఎలాగైతే వాస్తు చూస్తారో లోగో డిజైన్ కూడా వాస్తు చూస్తారు. ఇట్ వర్క్స్ ఫర్ కొంతమంది బిలీవ్ చేస్తారు, కొంతమంది బిలీవ్ చేయరు. ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 100% ఉంది కదా అల్లంక అని చెప్పి. ఈ టెక్స్ట్ అనేది ఈ బాటమ్ లైన్కి ఈక్వల్గా లోగో ఉండి ఈ టెక్స్ట్ కంటే లోగో కొంచెం పైకి ఉంటే ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ సైన్ టు మీ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా విన్ అవ్వడానికి ఇది గుడ్ సైన్ అనమాట. ఓకే, ఇప్పుడు అలాగే టెక్స్ట్ అనేది 7 లెటర్స్ ఉంటాయి, అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. సో ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ యువర్ బిజినెస్ అనమాట. అలాగే ఇప్పుడు మీకు చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ TV9 వాడు చూడండి. TV9 వాడు ఏంటంటే ఆ TV9 అనేది ఆ 9 అనేది కొంచెం పైకి ఉంటుంది టెక్స్ట్ కంటే. సో దట్ ఈస్ వాళ్ళు కంప్లీట్గా పక్క వాస్తు ప్రకారం ఆ లోగోని చేశారనమాట. అలాగే 60% గుడ్ అనమాట. లెఫ్ట్లో కొంచెం వెర్టికల్గా బెండ్ అయ్యి సో రైట్కి మూవ్ అవుతుంటుంది కదా, ఇదైతే 60% ఓకే. బట్ దిస్ 80% ఈజ్ ఓకే. సో టెక్స్ట్ పైన లోగో ఉంటే గుడ్ సైన్ ఫర్ ఎట్. బట్ ఇదైతే మధ్యలో ఏదైతే ఉంటుంది ఇది ఇదేంటంటే నాట్ గుడ్ అని కొంతమంది చెప్తారనమాట. సో మీకు వాస్తు మీ వెబ్సైట్ డిజైన్ చేయడానికి లోగో చేయడానికి వాస్తు చూడమంటే చూస్తాము, లేదు ఇగ్నోర్ అంటే వీ కెన్ ఇగ్నోర్. అలాగే కొన్ని రకాల ఐకాన్ డిజైన్స్ ఏదో నెట్లో డౌన్లోడ్ చేసి పెట్టేయడం కాకుండా మనం బెస్ట్ ఐకాన్స్ అనేవి డిజైన్ చేస్తాం అనమాట. బెస్ట్ ఐకాన్స్ డిజైన్ చేసి ఆ టీమ్కి మీరు చేసే రిలవెంట్ సర్వీస్ కానీ బిజినెస్ కానీ మ్యాచ్ అయ్యే స్టాండర్డ్స్కి మనం ఐకాన్స్ డిజైన్ చేసి మనం పెడతామన్నమాట. అలాగే లోగోస్ కూడా మనం ఏదైతే డిజైన్ చేసినప్పుడు 3-4 లోగోస్ డిజైన్ చేసి మీకు పంపిస్తాం, మీరు ఒకటి చూస్ చేసుకుంటారు. అంతా కూడా రిమోట్ వర్క్లోనే అవుతుందన్నమాట. సో కొన్ని రకాల క్లిప్ ఆర్ట్స్ కానీ, సో క్లిప్ ఆర్ట్స్ అంటే ఏదైనా సర్వీస్ మీరు కస్టమర్ కేర్ ఉంది, ఆ కస్టమర్ కేర్కి సంబంధించి ఒక క్లిప్ ఆర్ట్ డిజైన్ చేసి అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తాము. అలాగే యువర్ ద సర్వీస్ ప్రొవైడర్, సో సమ్ కంటెంట్ లేదంటే ఒక డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక దస్తావేజులు మెయింటైన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్. సో దానికి సంబంధించి రెలవెంట్ ఐకాన్ అనేది డిజైన్ చేసి మీ దానికి మీ వెబ్సైట్లో పెడతాం. ఇలా ఐకాన్స్ డిజైనింగ్ కానీ, ఇలా క్లిప్ ఆర్ట్ డిజైనింగ్ కానీ, కలర్ఫుల్ డిజైన్ చేస్తాము. సో మీది ట్రావెల్, ఈ రేంజ్లో ట్రావెల్ ఐకాన్స్ కానీ క్లిప్ ఆర్ట్ డిజైన్ చేసి మీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ లేదా సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టంలో కానీ మనం సో వీల్ ఇన్సర్ట్ అనమాట. వీల్ గివ్ ద బెస్ట్ డిజైనింగ్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ ఆల్సో. అలాగే ఇమేజ్ ఎడిటింగ్, ఏదో మీరు ఇమేజ్ ఇచ్చిన ఇమేజ్ని ఏదో అలా పెట్టేయడం అంటే కొంచెం మోడిఫికేషన్ చేస్తాం, కొంచెం డిజైన్ చేసి చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎల్లో కలర్ బార్డర్, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్. అలాగే ఫ్యూ ఇమేజెస్ 3-4 ఇమేజెస్ తీసుకొచ్చి ఒక డిజైన్. ఈ విధంగా ఒక నెక్స్ట్ లెవెల్ కీప్ చేయాలంటే మటుకు యూ నీడ్ ఎ ప్రొఫెషనల్ డిజైనర్ అండి. ఐఎమ్ ద 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ అండ్ లోకల్ ఆల్సో. సో దిస్ ఇస్ ద డిజైనింగ్ అండి. సో అలాగే వీడియో ఎడిట్ చేయాలి, మీ దానికి వీడియో పెట్టాలి. సో వీడియో పెట్టాలంటే మటుకు మనం ఒక వీడియో అనేది డిజైన్ చేసి వీడియో ఎడిట్ చేసి ఆ వీడియో ఎలా పెట్టాలి ఏంటి అనేది మనం సో ఇది వీడియో అవుతుంది మనకి యాక్చువల్లీ. సో ఆ వీడియో అనేది మనం ఎలా వీడియో కూడా ఎడిట్ చేస్తాము. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ప్లెయినరీ వీడియో ఉంటుంది. ఇలా మీ ప్రోడక్ట్కి సంబంధించిన వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక మోషన్ గ్రాఫిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మటుకు వీల్ డూ ఇట్ అండ్ వీల్ పుట్ ఇట్. అండ్ అలాగే ఏఐ టూల్స్ యూస్ చేసి మనకి మీ యొక్క సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వచ్చే కస్టమర్కి క్లియర్గా అర్థం అవ్వాలంటే వీ విల్ డిజైన్ అ వీడియో అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ వెబ్సైట్ అనమాట. ఆల్ సర్వీస్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ వెరీ లో కాస్ట్ అండి. ఓకే అలాగే సో ఇంట్రొడక్షన్ కానీ సో సమ్ ఆఫ్ ద శాంపిల్స్ మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు ఎలాగుంటాయి ఏంటనేది. మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ డెమో కావాలంటే యూ కెన్ షెడ్యూల్ అండి. 24/7 ఐఎమ్ అవైలబుల్. సో ఎనీ టైం మీరు షెడ్యూల్ మీట్ చేయొచ్చు, మీకు ల్యాప్టాప్ ఉన్న మొబైల్లో కానీ. సో మనం డెమో అనేది ఇస్తామన్నమాట. సో అలాగే మనం వెబ్ రిలవెంట్ గ్రాఫిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ ప్రొఫైల్ ఉంది కదా, ఇదంటే ఒక రకమైన ప్రొఫైల్ అనమాట. ఒక పర్ఫెక్ట్ ప్రొఫైల్ ఎలా ఉండాలనే దానికి తగ్గట్టు మనం డిజైన్ చేసాము. మీరు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ అనుకోండి, మీ ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ థీమ్ తయారు చేసి మనం డెవలప్ చేస్తామన్నమాట. ఓకే సో ఆ విధంగా వెబ్ గ్రాఫిక్స్ అన్నీ కూడా మనము తయారు చేసి మీ వెబ్సైట్ని తయారు చేస్తాం. ఇది వన్ ఆఫ్ మై ట్రైనింగ్ వెబ్సైట్ అండి. ఇక్కడ టైపోగ్రఫీ చూడండి. టైపోగ్రఫీ అంటే మీకు ఉంది కదా, వెబ్ టైపోగ్రఫీ అంటే ఏదో టెక్స్ట్ ఏదో టైప్ చేసి పెట్టకుండా ఇక్కడ చూడండి రకరకాలుగా ఆ టెక్స్ట్ అనేది ఎలా డిజైన్ చేసి పెట్టాం. హోమ్ పేజ్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ ఇవన్నీ ఏ విధంగా ప్రజెంటేషన్ చేసాము, అక్కడ హెడ్డింగ్ ఎలా పెట్టాము, దాని నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలా పెట్టాము, అలాగే సర్వీస్ అనేది టెక్స్ట్ హెడ్డింగ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కాస్ట్ ఎలా ప్రజెంటేషన్ చేసాము, అలాగే మనం
ఇంకా నెక్స్ట్ లెవెల్ టీమ్ ప్రాజెక్ట్స్కి ఎలా మనం విజువలైజేషన్ ఎలా అట్రాక్ట్ చేస్తాము, అలాగే యూఎక్స్ మనం ఎలా ఏ విధంగా కన్వీనియంట్గా ఇస్తాము కస్టమర్కి సేల్స్ వల్ల మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అండ్ నెక్స్ట్ చూసిన వెంటనే ఆ సేల్స్ ఎంక్వైరీ చేయాలి లేదంటే ఆన్లైన్ పర్చేస్ చేయాలి అనేది ఎలాగే చేయాలనేది మనం వీల్ డూ ద బెస్ట్ అండి. ఓకేనండి. సో దిస్ ఈజ్ వాట్ కమ్స్ అండర్ టెక్స్ట్ డిజైనింగ్ కాల్డ్, అంటే టెక్స్ట్ ఏదైతే డిజైన్ స్టాండర్డ్స్లో మనం విజువలైజ్ చేస్తామో దట్స్ కాల్డ్ టెక్స్ట్ టైపోగ్రఫీ అంటాము. సో దట్ ఈస్ వాట్ వెబ్ యూఐ అండ్ యూఎక్స్. యూఐ యూఎక్స్ అంటే మన యూజర్ ఇంటర్ఫేస్, ఇది వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. డిజైనింగ్ ప్యాటర్న్, డిజైన్ థింకింగ్ ఏదైతే మనం డిజైన్ ఇస్తామో ఆ డిజైన్ యూఐ డిజైన్ అనమాట. యూఎక్స్ ఉంది కదా, యూఎక్స్ అంటే ఎప్పుడు అంటే ఆ టైంలో ఇంకా వేరే బటన్ క్లిక్ చేస్తే ఇంకా ఒక ఫ్యాకల్టీ డెమో రావడం కానీ ఇలా డిఫరెంట్గా యూఎక్స్ అనేది యూజర్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎంత కన్వీనియంట్గా ఇస్తున్నాం, ఎంత అర్థమయ్యే స్టాండర్డ్స్లో యూజర్కి ఇస్తున్నాం అనేది మనం ఇక్కడ డిజైన్ చేసి పెడతాము. సో విజువల్ ఎక్స్పీరియన్స్. సో అలాగే సోషల్ మీడియా మీ యొక్క ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్స్ కానీ అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే మేము డిజైన్ చేసి మీ వెబ్సైట్కి పెడతాం. అలాగే లింక్డ్ఇన్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ట్విట్టర్, ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీ యొక్క వెబ్సైట్కి లింక్స్ అనేవి ఇస్తామనండి. ఈజీగా వెబ్సైట్లో ఎంటర్ అవ్వగానే మేము ఇమీడియట్గా మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా యూ క్యాన్ చాట్ విత్ యూ వాట్సాప్ అనమాట. అలాగే ఈమెయిల్ అంటే మనం ఏదైతే డొమైన్ తీసుకుంటాం, మీద ఒక షాప్ ఉంది, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, ఓకే ఎస్ఎస్ ఎలక్ట్రికల్. సో ఎస్ఎస్ ఎలక్ట్రికల్ పేరు మీద ఒక డొమైన్ కొంటాం, నాది హోస్ట్ కార్ప్ టెక్నాలజీస్ కదా, అలాగే ssElectrical.com ఒక డొమైన్ అనేది కొనాలన్నమాట. అలా ఆ డొమైన్ కొన్న తర్వాత ఆ డొమైన్ పేరు మీద ఒక ఈమెయిల్ ఇస్తాడు వాడు, డిపెండ్స్ ఆన్ ద సర్వీస్ అనమాట. కొందరు ఏంటంటే ఒకటే ఈమెయిల్ ఇస్తాడు, కొందరు 3-4 ఈమెయిల్స్ ఇస్తారు, డిపెండ్స్ ఆన్ ద ఎవరి దగ్గర అయితే మీరు డొమైన్ కొంటున్నారు, సర్వీస్ కొంటున్నారో వాళ్ళు ఇచ్చే మాడ్యూల్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు జీమెయిల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ramesh@gmail.com, అలాగే ramesh@hostcorptechnologies.com, అలాగే ramesh@ssElectrical.com. సో అలాగా మాకు ఈమెయిల్ అనేది ఆ సెటప్ తయారు చేసి పెడతాం అన్నప్పుడు. కొందరు ఏమంటారంటే మాకు ఇలా వద్దండి, ఈమెయిల్ అవసరం లేదు, సో మామూలుగా జీమెయిల్ వాడతాము సో అన్నది కొంతమంది అంటారు. సో మీకు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్గా చేస్తాం. డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ అండి. డొమైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే మీరు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే మీకు ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ కొన్న తర్వాత ఆ ల్యాండ్లోని ఒకటి ల్యాండ్ కొంటారు, 2 ఆ ల్యాండ్లో కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి సిమెంట్ కానీ, ఇటుకలు కానీ, ఐరన్ రాడ్స్ కానీ ఇలా ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో మెటీరియల్స్ ఇవన్నీ కొని ఇస్తారనమాట. అది 2వ స్టెప్, కొంటారు కదా ఎక్విప్మెంట్. అది 3వ స్టెప్ ఏంటంటే లేబర్ ఛార్జెస్, ఇంజనీరింగ్ ఛార్జెస్ ఉంటాయి. లేబర్ వచ్చి వాడు మొత్తం అన్ని చేసుకుంటాడు, ఇంజనీరింగ్ వచ్చి ప్లానింగ్ ఇస్తాడు. సో అదనమాట. ఇక డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్ అనేది మీరు కొనాలి. ఆ డొమైన్ 800 నుంచి ఒక 1500 300 వరకు ఉంటుంది, 3000 వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద డొమైన్. అది మీరు మాకు కొనిస్తే, లేదు మీకు కొనడానికి హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేస్తాను. అలాగే వెబ్సైట్ హోస్ట్ చేయడానికి ఏదైతే మీరు ల్యాండ్ కొంటారు కదా, ఈ డొమైన్ అనుకోండి, ల్యాండ్ అనుకోండి, మీరు అయితే వెబ్సైట్ హోస్టింగ్ అనుకోండి, మెటీరియల్ అవి కొంటారు కదా. సో ఐరన్ రాడ్స్ కానీ, ఇటుకలు కానీ, లేదంటే సిమెంట్ కానీ ఇవన్నీ కొంటారు, ఇసుక అవన్నీ హోస్టింగ్లోకి వస్తాయి. ఇవన్నీ ఒక డిజైన్ చేసి పెడతామన్నమాట. మేము డెవలప్ చేసి ఇస్తాం. మేము వీఆర్ లైక్ లేబర్ అనుకోండి, లేదంటే ఇంజనీర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో మేమంతా మీరు ఇచ్చే ఎక్విప్మెంట్ మీరు ఏదైతే కొంటారో ఆ కొనిన వాటిని తయారు చేసి మీ హోస్టింగ్ స్పేస్లో కొనేసి పెడతామన్నమాట. సో అది హోస్టింగ్ అండ్ డొమైన్ అనమాట. సో డొమైన్ అంటే సమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ www.hostcorptechnologies.com, www.microsoft.com, apple.com. సో దట్ ఈస్ కాల్డ్ డొమైన్ నేమ్. ఈ ఏవైతే గ్రాఫిక్స్ తయారు చేస్తామో, ఈ లోగోస్ కానీ, ఈ వీడియోస్ కానీ, లేదంటే ఈ ఇమేజెస్ కానీ ఏవైతే తయారు చేస్తామో ఇవన్నీ మీ వెబ్సైట్లో పెట్టాలి. ఆ పెట్టడానికి మనకు ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్నే హోస్టింగ్ అంటాం, వెబ్ హోస్టింగ్ అంటాం. అది కూడా కొనాలి, ఒక 2000-3000 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద సర్వీస్. అలాగే మీ యొక్క వెబ్సైట్ మనకేంటంటే రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది నా వెబ్సైట్. సో మనకేంటంటే మొబైల్ ట్యాబ్, అలాగే ల్యాప్టాప్ రెస్పాన్స్ ఉంది. ఏ డివైస్లో యూస్ చేసినా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే కన్వీనియంట్, యూజర్ కూడా చూడడానికి కన్వీనియంట్, మీకు ఎక్కువ బిజినెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాగే గూగుల్ మ్యాప్స్ కానీ, లేదంటే అదర్ మ్యాప్స్ ఏమైనా సరే మీకు యాడ్ చేస్తాం. అలాగే స్కానర్స్ అవి, మొబైల్ ఎవరైనా స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకో, ఇలాంటివన్నీ కూడా మేము నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ మనము ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. సో అలాగే రిజిస్ట్రేషన్, సో కాంటాక్ట్ డీటెయిల్స్, మనకి ఫామ్స్ కానీ, లైక్ జనరల్ ఎక్కువగా యూఎస్ అండ్ యూకే కంట్రీస్లో ఎక్కువగా వాళ్ళు దే ప్రిఫర్ ఫిల్ ద ఫామ్ టు నో, అంటే వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేసి ఎంక్వైరీ చేసి
డీటెయిల్స్ కనుక్కుందామని చూస్తారన్నమాట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి. ఇక్కడ ఇండియాలో ఎక్కువ మ్యాక్సిమం మెయిల్స్ పంపిస్తారు ప్రొఫెషనల్స్, బట్ మ్యాక్సిమం పీపుల్ మోర్ అంటే వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటే అది వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. కస్టమర్ ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే. ఓకే, సో మనకు అన్ని రకాల కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫామ్స్ పెట్టలో. అంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ అడ్రస్, మీ లొకేషన్ అడ్రస్ కానీ అన్నీ పెడతాం. అలాగే ఫామ్ కూడా, ఫామ్లో వాళ్ళ మెసేజ్, సో ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ దిస్ సర్వీస్, సో హౌ మచ్ యూ చార్జ్, ఇస్ దేర్ ఎనీ, అంటే మీ దగ్గర ఏదైనా నెగేషన్ అవుతుందా ఆ సర్వీసెస్ కానీ, ఇది వాళ్ళ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇస్తారు. సబ్మిట్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడికి మీరు మళ్ళీ రిప్లై చేయొచ్చు, అవ్వదు ఇది అయితే ఇంత ప్రైస్ పడుతుంది, ఇదే బెస్ట్ ప్రైస్ ఇన్ మార్కెటింగ్లో, అలా మీరు ఒక ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఫోన్ కూడా కాల్ చేసి వినొచ్చు. కాంటాక్ట్ ఫామ్, డిఫరెంట్ కాంటాక్ట్ ఫామ్ డిజైన్ చేసి మీ వెబ్సైట్లో పెడతామన్నమాట. అలాగే షెడ్యూల్ మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనుకోండి, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకోండి, ఒక టీచర్ వచ్చేసి మీ ప్రిన్సిపల్ మీట్ అవ్వాలనుకుంటున్నారు, సో ఏ డేట్లో మీట్ అవ్వాలనుకుంటున్నారు, ఏ టైంలో మీట్ అవ్వాలనుకుంటున్నారు, సో సింపుల్గా షెడ్యూల్ చేస్తే ఇమీడియట్గా యూ కెన్ గివ్ అపాయింట్మెంట్ ఆన్ ద ఆ టైంలో మీరు వచ్చేసి పేరెంట్ వచ్చేసి మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా. సో ఎనీ బిజినెస్, మీరు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. సో యూ కెన్ డూ ఎనీ బిజినెస్ అదే యూ కెన్. మీరు చాక్లెట్స్ బిజినెస్ సేల్ చేయొచ్చు, చాక్లెట్ ఫ్యాక్టరీ రన్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ సేల్ చేయొచ్చు, యువర్ ఎ డాక్టర్ ఆర్ యువర్ రన్నింగ్ ఎ మెడికల్ academy or anything that you do. So we do the best app website for your business, right? So ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఫామ్స్ ఇవి కూడా అంటే షెడ్యూల్ మీటింగ్ ఫామ్స్ అనమాట. ఏ డేట్లో ఫిల్ చేయాలి, ఏ టైంకి ఫిల్ చేయాలి, జూమ్లో మీటింగ్ ఇవ్వాలా, ఆన్లైన్లో మీటింగ్ ఇవ్వాలా, గూగుల్లో ఉన్న టీమ్స్లో, లేదా ఆన్ సైట్ మీరు పర్టికులర్ ఏరియాలో వచ్చి మీట్ అవ్వాలను, లేదా మీ ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వాలనుకుంటారు. సో యూ కెన్ షెడ్యూల్ మీటింగ్, సో దే విల్ గివ్ అపాయింట్మెంట్ అనమాట. ఇది ప్రొఫెషనల్గా, ఇది యాక్చువల్లీ యూకే, యూఎస్ అండ్ కెనడాలో ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్. ఇక్కడ మనకి వైజాగ్ మన సౌత్ ఇండియాలో కూడా ఈ ప్రాసెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో దట్స్ కూల్. సో ఇక్కడ సమ్ ఆఫ్ మై శాంపిల్స్ అంటే వెబ్సైట్ శాంపిల్స్. నాకు చాలా వెబ్సైట్స్ ఉండేవి నా ఓన్ బిజినెస్, హోస్ట్ కార్ప్ టెక్నాలజీ, ఆల్ ద సర్వీస్ రిలేటెడ్ టు వెబ్సైట్ డిజైనింగ్ కానీ, యాప్ డిజైనింగ్ కానీ, కంటెంట్ డిజైనింగ్, గేమ్ డిజైనింగ్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసి, ఇది ఆన్లైన్ ట్రైనింగ్కి keyskillsacademy.com అనేది నేను రన్ చేశాను. సో బట్ నేను అది మళ్ళీ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను కంప్లీట్గా. ఇంకా కోర్సెస్ అవి నెక్స్ట్ లెవెల్లో లాంచ్ చేస్తాను. సో ఐమ్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ టెంప్లెట్. సో అకాడమిక్స్, సో ఇదే స్టాండర్డ్స్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా బెటర్గా డిజైన్ చేసి ఇస్తామండి. సో అలాగే ఒక నాది ఓన్ ఆన్లైన్ గేమ్ కాంటెంట్ డిజైన్, విఎఫ్ఎక్స్ కాంటెంట్ డిజైనింగ్ ఉండేది. దీన్ని కూడా నేమ్ చేసి ఇంకా బెటర్ యూఎక్స్ డెవలప్ చేస్తున్నాను. సో అలాగే ఆన్లైన్ షాప్ ఉండేది. నా యొక్క ఏవైతే ఉండేవో ర్యామ్స్ కానీ, నా ఫ్రెండ్స్ యొక్క ఐటమ్స్ కానీ, టేబుల్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో నేను సేల్ చేసేవాడిని. సో దిస్ ఈజ్ ఆల్సో ఐమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. అంటే మీకు ఒక ఐడియా కోసం వస్తుంది, వెబ్ టెంప్లెట్ ఎలా ఉంటుంది, మీ దానికి ఎలా వస్తుంది. ఓకే, బట్ కస్టమర్స్ విల్ డూ ద బెస్ట్ అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయడానికి ట్రై చేస్తాం. మీ కాంపిటేటర్స్ కంటే మీది ఇంకా చాలా బెటర్గా చేయడానికి వీ డూ రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఆల్ ద సజెషన్. మీరు ఏదైతే మీటింగ్ నాకు షెడ్యూల్ చేసుకుంటారో, ఓకే, నేను కంప్లీట్గా మీకు గైడ్ చేస్తాను అలా చేయాలి ఏంటనేది. ఎనీ టైం 24/7 మీరు హెజిటేట్ అవ్వకండి నాకు కాంటాక్ట్ అవ్వడానికి. ఓకే, అంటే ఇదైతే ఉన్నాయో వెబ్ బిల్డర్స్ లైక్ ఏ టూల్స్ కానీ, నెక్స్ట్ వర్డ్ ప్రెసెస్ అవన్నీ యూస్ చేసినవి ఒక రకమైన టూల్స్ అండి. సో ఇదైతే రాక్ కోడ్ అనమాట, HTML, CSS, PHP కోడ్స్ అవి యూస్ చేసి ఇది డిజైన్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ మై ప్రొఫైల్. ఇది కూడా నేను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తున్నాను. సమ్ డొమైన్ నేమ్ చేంజ్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సో నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నాను. ఇది కూడా సమ్ ఆఫ్ మై కోడ్ రిలేటెడ్ UI, UX అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్. అలాగే మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉండొచ్చు, లేదా యాప్ ఉండొచ్చు. సో దానికి ఎప్పుడో 5 years or 10 years బ్యాక్ చేసి ఉండొచ్చు. బట్ అది ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న బిజినెస్ స్టాండర్డ్స్కి మీట్ అవ్వకపోవచ్చు. మీ ఓల్డ్ ఉన్న వెబ్సైట్ని కొత్తగా ఇప్పుడున్న బిజినెస్ స్టాండర్డ్స్కి డిజైన్ చేయాలన్న యాప్ కానీ ఏదైనా సరే, సో ఐ విల్ డిజైన్. చూడండి సమ్ ఆఫ్ ద శాంపిల్స్ TA వాలెట్ వల్ల చేశాను. ఇది పాతవి ఇలా ఉండేది బిఫోర్, ఆఫ్టర్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయాలంటే మటుకు విల్ డూ. ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఉంది కదా, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేయాలంటే యాపిల్ స్టాండర్డ్స్కి చేయాలంటే విల్ డూ దట్ ఆల్ ద డిజైన్స్ ఫర్ ద వెబ్సైట్ అండ్ ఆల్. మీది ఏదైతే పాత వెబ్సైట్ కానీ, పాత యాప్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ ఈ స్టాండర్డ్స్లో చేయాలంటే విల్ డూ దట్ అనమాట. ఐ విల్ డూ దట్ ఫర్ యూ. ఓకే, సో సమ్ ఆఫ్ ద కార్డ్ రిలేటెడ్ మనం చేసామన్నమాట. సో అలాగే వన్ ఆఫ్ మై ఓల్డ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై ఓల్డ్ టెంప్లెట్ ఆఫ్ మై ప్రొఫైల్, దిస్ ఈజ్ మై న్యూ టెంప్లెట్ ఆఫ్ మై ప్రొఫైల్. సో ఈ న్యూని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ నేనైతే డిజైన్ చేస్తున్నాను ఫర్ బెటర్ సర్వీసెస్ ఫర్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ అండ్ ఆల్. ఓకే, సో టు అప్రోచ్. సో
యూ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమై ఉంటుంది మనం ఏ స్టాండర్డ్స్లో ఇస్తాము ఏంటనేది. బట్ వీఆర్ నాట్ గివింగ్ ఫర్ 3,000 4,000 కాస్ట్, వీఆర్ నాట్ గివింగ్ దట్ ఫర్ దట్. ఎందుకంటే మనం వీఆర్ గివింగ్ ద బెస్ట్. చాలా రీసెర్చ్ చేసి మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి, నాకు ప్రాక్టికల్గా హ్యాండ్ అనేది తిరగడానికి, ఎంతోమంది క్లయింట్స్ చూశారు కదా నా ఎక్స్పీరియన్స్. సో ఎంతోమంది క్లయింట్స్ చేయడానికి, ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి నా చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఐఎమ్ ఛార్జింగ్ ద మై లెవెల్ బెస్ట్, రైట్. సో మీరు ఎక్కడైనా కావచ్చు బిల్, అంటే ఇది తెలుగులో చెప్తున్నాను కదా, మీకు ఇంగ్లీష్ వర్షన్ హిందీ వర్షన్లో కూడా వస్తుంది. సో నేను చేసింది వచ్చేసి మీరు ఎడ్యుకేషనల్ బిజినెస్ కావచ్చు, ప్రొడక్షన్ ఇండస్ట్రీ కానీ, మెడికల్ కానీ, మెకానికల్, సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్, ట్రావెల్, ఫైనాన్స్, ఎనీ కంపెనీ, ఎనీ ప్రోడక్ట్, ఎనీ సర్వీసెస్ దట్ యూ డూ, ఫిల్మ్ రిలేటెడ్, రిలీజియస్, పాలిటిక్స్, డిఫెన్స్, NGO, aerospace, whatever, anything that agriculture, drones, you are selling oil, and anything that you do business or service or డిజైనింగ్ అంటారు. సో మనం బెస్ట్ వెబ్సైట్స్, యాప్, సిస్టమ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మనకి ఇస్తాము. సో మీరు ఎక్కడి నుంచైనా కావచ్చు, బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, ఓకే, ఎనీవేర్ ఫ్రమ్ ద ఇండియా ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ, మనం బెస్ట్ విల్ డూ ఇట్ అనమాట, రైట్. సో దీస్ ఆర్ ద ప్రైజెస్ అండి. యాక్చువల్లీ మనకి బయట పోల్చుకుంటే మనకి 3,000కి 4,000కి ఇస్తారు. సో ఇట్స్ బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ దాట్ 3,000 4,000 వెబ్సైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూసారికి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే మటుకు ఐ నీడ్ టు బ్రేక్ మై హెడ్. సింప్లీ జనరేట్ చేస్తుంది, బట్ మీ దానికి రీసెర్చ్ చేయాలి, ఏ ఏరియాలో లొకేషన్లో పెట్టాలి, ఇలా చాలా ఉంటాయండి. సో మీకు పర్సనల్గా డెమో ఇమ్మంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డెమో అయితే ఇవ్వగలను. సో వీఆర్ ఏ బిల్డర్స్ యూస్ చేస్తాము యాక్చువల్లీ. సో ఇదే 21,500 అనమాట. సో అదే మేము ఇచ్చే ఇదే స్టాండర్డ్స్ మీకు కార్పొరేట్స్ కంపెనీస్కి వేరే బయట కంట్రీస్ కానీ బయట వెళ్తే మటుకు వాళ్ళు 70 పైన చార్జ్ చేస్తారు. సో బట్ వీఆర్ గివింగ్ ద 21,500 వచ్చేసి వెబ్సైట్. అలాగే యాప్స్ కూడా వీ డూ ఇట్ ఫర్ 40,000 నుంచి 50,000 స్టార్ట్ చేసాము ఆల్రెడీ. 2-3 యాప్స్ కూడా డెవలప్ చేసాము. సో యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చేస్తాం. అలాగే వర్డ్ ప్రెస్ అని ఉంటుంది. వర్డ్ ప్రెస్ అంటే ఇంకా ఏ బిల్డర్ కంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని కూడా చాలా అడ్వాన్స్ లెవెల్లో కూడా ఇన్సర్ట్ చేసి ఇస్తామని. అనేది వర్డ్ ప్రెస్ ఎక్కువగా ఎవరికంటే స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఒక డెలివరీ యాప్, డెలివరీ వెబ్సైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాక్ చేసుకోవాలి, మీ ప్రోడక్ట్ ఎక్కడుంది, మీరు ఎంతవరకు చేశారు, ఆన్లైన్ ఎడ్యుకేషన్, LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి స్కూల్స్, అలాంటి అడ్వాన్స్ లెవెల్ వెబ్సైట్ చేయాలంటే మటుకు 38,500 యూజింగ్ ద వర్డ్ ప్రెస్ అండి. నార్మల్ వెబ్సైట్ వచ్చేసి డైనమిక్, ఇవి కూడా డైనమిక్కే, మీకు ఫామ్స్ అన్నీ అడ్వాన్స్గా బాగానే ఉంటుంది. బట్ ఇది ఇంకా అడ్వాన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక క్రౌడ్ లైక్ 100 మెంబర్స్ 200 మెంబర్స్ని మీ యొక్క సర్వీస్ ట్రాక్ చేసుకోగలగాలి అంటే మటుకు వీల్ డూ ఇట్. అండ్ ఇంకా కోడ్ PHP కానీ, MySQL, మెయిన్ స్టాక్, ఫుల్ స్టాక్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది అడ్వాన్స్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ కంపెనీస్కి చేయాలంటే మటుకు వి స్టార్ట్ 1,25,000. అదే బయట వాళ్ళు అయితే 2,50,000 అలా చార్జ్ చేస్తారు. ఇది 38,000 ఉంది కదా, బయట వాళ్ళు అయితే 90,000 అలా చార్జ్ చేస్తారు. సో వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్. సో ప్రైస్ అంటే ఒకరి దగ్గర తక్కువ తీసుకుని ఒకరి దగ్గర ఎక్కువ అలాంటిది ఏం లేదండి. సో వీఆర్ పుట్టింగ్ ద కామన్ ప్రైస్ ఫర్ బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ, టైంని బట్టి కూడా నేను ప్రైస్ అనేది చేస్తాను. బట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు నేను చేసిన వెబ్సైట్ బయట వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది. బయట వేరే ఉంటారు కదా, వాళ్ళు ఎంత హైక్ చేస్తారు, ఎంత సర్వీస్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. నేను ఏదో ఈరోజు రేపు స్టార్ట్ చేసింది కాదు, 2007 నుంచి కొన్ని 100 మందికి 1000 మందికి క్లాసెస్ చెప్పి ప్రోడక్ట్స్ అనేవి డిజైన్ చేశాను. సో SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారండి. వెబ్సైట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇస్తాం ప్రతి వెబ్సైట్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇస్తాం. అంటే ఎవరైనా గూగుల్లో కానీ, డగ్లో, యాండిక్స్లో అండ్ బ్రింగ్లో, యాహూలో సెర్చ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అనుకోండి, బెంగళూరులో స్కూల్ లేదంటే విశాఖపట్నంలో స్కూల్, బెస్ట్ స్కూల్ ఇన్ బెంగళూరు అనుకుంటే మీరు ఫస్ట్ పేజ్లో రావాలా. ఆ SEO అనేది మనం డెవలప్ చేస్తామండి. సో ఓకే, సో దీనికి ఇది స్టార్ట్ వచ్చేసి ఓన్లీ SEO చేయించుకోవడానికి మనకి ఏంటంటే 50,000 నుంచి 10 CR వరకు ఉంది. అంటే 10 కోట్లు 1 కోటి వరకు కూడా కాస్ట్ ఉంది. అంత హై కాస్ట్లీ, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన డొమైన్స్ కానీ అండ్ మేము చేయాల్సిన హార్డ్ వర్క్ రీసెర్చ్ కానీ అంత కాస్ట్లీలో ఉంటుంది. బట్ అంటే ఈ SEO కూడా ఇస్తాను. అంటే ఇది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్, బాగానే ఉంటుంది. ఇది కూడా ఇట్స్ వర్త్ 10,000 వర్త్ ఉంటుంది. బట్ ఇది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏదైతే మనం ఈ ప్రైస్లో ఇచ్చామో,
ఇంక్లూడింగ్ ఆల్ దిస్ సర్వీస్ అనమాట. మనం ఏదైతే సర్వీస్ ఇస్తున్నామో అన్నీ కూడా ఎస్ఈఓ కానీ ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ ఒకే ప్యాకేజ్లో ఇస్తున్నాం. ఈ 21,000కి ఏదైతే ఉందో ఈ ఎస్ఈఓ కానీ అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చేసి ఇస్తున్నాం అనమాట. ఇంకో వీడియో ఉంటుంది నాది, వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేస్తామన్నది కింద నా లింక్ ఇస్తాను చూడండి. సో అలాగే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీ ఏరియాలోని, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో బెస్ట్ కాఫీ షాప్ స్టార్ట్ చేశారు. డిఫరెంట్ ఫ్లేవర్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ రీసెర్చ్ చేసి బెస్ట్ కాఫీ షాప్ ఇన్ విశాఖపట్నం. సో కాస్ట్లీ స్టార్బక్స్కి కాంపిటీషన్గా బెస్ట్ తయారు చేస్తున్నారు. సో ఆ స్టాండర్డ్స్లో వెబ్సైట్ అది కూడా మనం తయారు చేసి మీ ప్రోడక్ట్ అనేది వెబ్సైట్లో పెట్టి ఎస్ఈఓ కూడా తయారు చేస్తాం అనమాట. అలాగే అనలిటిక్స్ అంటే మీ వెబ్సైట్ని ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు, ఏ డివైస్ నుంచి చూస్తున్నారు అనేది క్లియర్గా మీకు డేటా అనేది మీ అనలిటిక్స్లో వస్తుంది. చాలామంది ఏంటంటే మాకు అనలిటిక్స్ ఏం అవసరం లేదు, మాకు వెబ్సైట్ చేసి ఇస్తే చాలు అంటారు. బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద 21,000 ఓన్లీ. ఓకే, ఇది అన్నిటికీ వస్తుంది. ఈ 21,000 నాట్ ఓన్లీ ఫర్ వెబ్సైట్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో ఎక్స్ప్లెనరీ వీడియో యాజ్ వెల్ యాజ్ అనలిటిక్స్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఈ 21,000 ఇక్కడ ఏదైతే పెట్టానో. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నానో అన్నీ వస్తాయి ఈ 21,000కి. అలాగే ఈ 38,000 కూడా అన్నీ వస్తాయి, బట్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్లో వస్తాయి. అలాగే 1,25,000 ఉంది కదా, దీనికి కూడా ఇవన్నీ వస్తాయి, బట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వస్తాయి. ఓకే, సో ఈ అనలిటిక్స్ కొంతమందికి అవసరం లేదు అంటారు. వాళ్ళకి వద్దు అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు వేరే బ్యాక్ ఎండ్ ప్యానల్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. సో కొందరికి అవసరం లేదంటారు. మేము ఎడ్యుకేట్ చేస్తాం ఎలా చూడాలి ఏంటి అనేది. మేము క్లయింట్కి మీకు ఎలా చూడాలనేది ఎడ్యుకేట్ చేస్తామన్నమాట. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏ ఏరియాలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ పేజ్ లాంచ్ చేయాలని మీకు క్లియర్గా. ఇది నా యొక్క పాత వెబ్సైట్స్కి ఈ డేటా అనేది మీ ముందు పెడుతున్నాను. ఎంతమంది చూసారు, ఏ కంట్రీస్ నుంచి చూసారు, నాకు ఎలా రిప్లైస్ వచ్చాయనేది మీకు క్లియర్గా నాకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో అలాగే మీకు మీ యొక్క ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ ఏంటి, ఇక్కడ కోర్సెస్ కదా, ఏ కోర్సెస్ కిడ్స్కి చెప్తాను, కార్పొరేట్ ట్రైనింగ్ చెప్తాను, ప్రొడక్షన్ ఆన్లైన్ ట్రైనింగ్ చెప్తాను, అలాగే ఆన్లైన్ కాలేజెస్ కూడా. సో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డిజైన్ చేసి దానికి ఇంకా కోర్సులో క్లిక్ చేస్తే దాని యొక్క ఇంకా మోర్ కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అలాగే దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో, ఒక కార్టూనిక్గా ఒక వీడియో అనేది తయారు చేసి, సో ఆ యొక్క కోర్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ వీడియో అనేది. సో ఆ విధంగా మనము ఒక మంచి వీడియో అనేది తయారు చేసి మీ వెబ్సైట్లో పెడతామన్నమాట. సో అది ఈ విధంగా మీ ప్రోడక్ట్ గల సర్వీస్ డీటెయిల్స్ అనేది పక్కా ప్రజెంటేషన్ చేసి మీ వెబ్సైట్లో కానీ మీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ యాప్లో కూడా పెడతాం. యానిమేషన్స్ అండ్ స్లైడ్స్. సో యానిమేషన్ మీరు కొన్ని వెబ్సైట్ చూస్తూ ఉంటే ఇలా స్లైడ్ చేసినప్పుడు ఓకే రకరకాల యానిమేషన్స్ రావడము, సో మంచి బ్లింకింగ్ అయినట్టు రావడం, ఇలాంటివన్నీ కూడా మనం యానిమేషన్స్ అన్నీ కూడా చేసి పెడతాం. బట్ అదంటే కొంతమంది వద్దంటారు, కొంతమంది పెట్టాలంటారు. ఎందుకంటే పెడితే మటుకు కొంచెం లైట్గా స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి. కొంతమంది అంటే ఇవన్నీ మీకు వెబ్సైట్ చేసే ముందు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏదైతే వద్దంటారో అది మీకు పెట్టము, ఏదైతే కావాలంటే అది పెడతాం అనమాట. ఓకే రైట్. సో మీరు ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వాలి? ఓకే, దిస్ ఇస్ ద వన్ మ్యాన్ ఆర్మీ కంపెనీ అండి, హోస్ట్ కార్ప్ టెక్నాలజీ. ఐఎమ్ రైట్ నో రన్నింగ్ మై ఓన్ కంపెనీ. సో యాజ్ అ రిమోట్ వర్క్ అండ్ ఫ్రీలాన్సర్, అవుట్సోర్సింగ్ అండ్ మీరు ఎక్కడైనా కావచ్చు, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడ మీకు యూ కెన్ షెడ్యూల్ ఏ మీటింగ్ త్రూ రింగ్ సెంటర్. అండ్ మీరు ఏదైనా కాల్ చేయొచ్చు, లేదా వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు. లేదు అంటే సో మీకు ఐడియా ఉంది గూగుల్ మీట్లో ఎలా అటెండ్ అవ్వాలి మీటింగ్ ల్యాప్టాప్లో అంటే, సో యూ కెన్ షెడ్యూల్ మీటింగ్ ఆ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో షెడ్యూల్ చేసుకొని మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కంపెనీ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ ఏమైనా ఉంటాయి ఎడిట్ చేయాలి. సో అలాంటి ఎడిట్ చేయాలన్నప్పుడు సో అలాంటివి ఎడిట్ చేస్తే మీరు చేయాలంటే మటుకు సో వాటి యొక్క మీరు ఏదైతే మొబైల్తో కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తారో అది మాకు గూగుల్ డ్రైవ్ ద్వారా మాకు పంపిస్తే, వాట్సాప్లో కానీ పంపిస్తే వాటిని మేము ఇక్కడ మంచిగా ఎడిట్ చేసి మంచి టెక్స్ట్ పెట్టి మంచి ఎక్స్ప్లెయినరీ వీడియో పెట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా మీ వెబ్సైట్లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి మొత్తం అంతా కూడా మేము ప్లాన్ చేసి చేస్తామన్నమాట. సో ఆ విధంగా చేస్తాం. సో మీకు ఏంటంటే కొంతమందికి తెలీదు మీ గూగుల్ మీట్లో ఎలా అటెండ్ అవ్వాలి, కొంతమంది తెలుసు. అలాంటి వాళ్ళు జస్ట్ యూ కెన్ సింప్లీ కాల్ మీ, ఫోన్ వీడియో కాల్ చేయండి, మామూలు కాల్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డేటా అనేది వాట్సాప్లో పంపిస్తాము. మేము చేసే మీ కంపెనీకి చేసే లోగోస్ కానీ ఏం చేస్తున్నాం ప్రాసెస్ అనేది వాట్సాప్లో పంపిస్తామండి. సో ఈ విధంగా మనము క్లయింట్ అనేది మీరు ఎక్కడైనా ఉండొచ్చు. సో యూ ఈజీలీ 24/7 మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద టూల్స్ మనం యూస్ చేస్తాము. సో అలాగే స్టూడెంట్స్ ట్రైనింగ్
మోడలింగ్. మనం ఏదైతే చేస్తామో ఇదంతా కూడా మీ కిడ్స్‌కి ట్రైన్ చేయాలి అంటే, ఇంత హై స్టాండర్డ్స్‌లో మీ కిడ్స్‌కి ట్రైన్ చేయాలి అంటే మటుకు సో అంటే ఇది రఫ్‌గా ప్రైజెస్ పెట్టాను. సో 7th క్లాస్ నుంచి 10th 12th ఒక కమర్షియల్ స్కూల్ స్టేజ్‌లోనే ఒక కమర్షియల్ స్టాండర్డ్స్‌లో వెబ్‌సైట్ డిజైన్ చేయాలి, యాప్ డిజైన్ చేయాలంటే మటుకు సో యువర్ కిడ్ నీడ్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. సో మీరు నా ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5,000+ స్టూడెంట్స్. ఐఎమ్ నాట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ లెవెల్ ట్రైనింగ్. ఐఎమ్ ఇంటూ ప్రొడక్షన్ కార్పొరేట్ లెవెల్ ట్రైనర్. సో మీరు చూడొచ్చు ప్రైజెస్. కోడ్ అది డెవలప్ చేయాలి, పిహెచ్పి కానీ లేదంటే మీన్ స్టాక్ ఇలాంటివి డెవలప్ చేయాలి. 9 months ఉంటుంది, 87,500. నో కోడ్ ఏఐ టూల్స్ ఉంటాయి, వెబ్ బిల్డర్స్ ఉంటాయి, HTML CSS వాటితో అయితే మటుకు 47,000 ఇదండి స్టూడెంట్స్కి. బిజినెస్ లెవెల్ ట్రైనింగ్ కొంతమంది లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సమ్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ దే వాంట్ అంటే వాళ్ళకి ఓన్గా డెవలప్ చేసుకోవాలనుకుంటారు, యాప్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ ఇలాంటివి. సో వాళ్ళకి మనం ట్రైన్ చేస్తాం, 1 month 2 months ట్రైన్ చేస్తాము. ఓకే, వాళ్ళకి కోడ్ అయితే అర్థమయ్యేంత కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కోడ్ అది అర్థం చేసుకోవడానికి. సో వాళ్ళకి ఏంటంటే మనము వెబ్ ఏఐ టూల్స్ కానీ బిల్డర్స్ కానీ ట్రైన్ చేసి బిజినెస్ కమర్షియల్స్ మెయిన్ పార్ట్ ఏంటంటే కమర్షియల్లో ఏ విధంగా చేయాలి, ఏదో పేజ్ పెట్టేసి ఇమేజ్ పెట్టేసి చేయడం, కమర్షియల్ ఒక రీసెర్చ్ ఎలా చేయాలనేది ఆ స్టాండర్డ్స్లో నేను ట్రైన్ చేస్తున్నాను. So these are the other services that I am giving, just app, software, UI, UX and data modeling and animations, 3D VFX, gaming and 3D game designing, visual effects and 3D content designing and AR, VR data, building designing కానీ మోషన్ గ్రాఫిక్స్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేను ట్రైన్ చేస్తుంటాను. ఓకే, సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సేల్స్ ఫనల్, అడ్వాన్స్డ్ SEO ఇవన్నీ కూడా నేను ట్రైన్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ కావాలంటే మటుకు నన్ను రీచ్ అవ్వండి. సో మీకు పర్టికులర్గా డెడికేటెడ్ పర్సన్ కావాలి మీ కంపెనీకి పర్టికులర్ ప్రొఫెషనల్ కావాలి, డెడికేటెడ్ అంటే నేను ఇక్కడేదో మీ ప్రాజెక్ట్ చేసి పంపించేస్తాను కదా, అలా కాకుండా మీ కంపెనీలో ఉండి చేయాలి ఒక పర్టికులర్ ఈ సర్వీస్ అన్ని చేయాలంటే మటుకు ఐ హ్యావ్ మై స్టూడెంట్స్. సో నా స్టూడెంట్స్ని రికమెండ్ చేస్తాను. ఎవరైతే ఇవన్నీ కూడా తయారు చేయగలడు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడు, బెస్ట్ ప్రైజ్కి చేస్తాడు, సో ఐ కెన్ రికమెండ్. సో నా స్టూడెంట్ వచ్చేసి మా స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, సో ఐ కెన్ రికమెండ్ టు యూ. ఓకే, లేదు మీ యొక్క సర్వీసెస్ మొత్తం ఆన్లైన్లో అవుట్సోర్సింగ్ నాకు ఇస్తే మటుకు ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ రిమోట్లీ. ఓకే, రైట్. ఇది వెబ్సైట్ డిజైనింగ్, డెవలప్మెంట్, సేల్స్ ఫనల్, UI అన్నీ కూడా ఎక్సెల్ షీట్స్ మెయింటైన్ చేయడం, రిపోర్ట్స్ కానీ, పోస్టర్ డిజైన్ చేయాలి, మీ సోషల్ మీడియా మెయింటైన్ చేయాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి, డైలీ అప్డేట్స్ చేయాలి, మీ బిజినెస్ స్టాటిస్టిక్స్ అని రిపోర్ట్ మీకు చూపించాలంటే కూడా డెడికేటెడ్ పర్సన్ ఉండాలి. ఒకప్పుడులాగా 10 మందిని రిక్రూట్ చేసుకునే అవసరం లేదు, ఒక పర్సన్ అన్నీ కూడా చేయగల స్టాండర్డ్స్లో ఉన్నారు ఇప్పుడు. సో నేను ఇచ్చే ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది నా స్టూడెంట్స్ కానీ నా వాళ్ళకి కానీ. సో ఐ విల్ రికమెండ్ ఫర్ యూ. ఓకే, రైట్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్, అల్లంక కిషోర్. సో నా డీటెయిల్స్ చూడండి, ఇక్కడ నా మెయిల్ చేయండి, కింద నా మెయిన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఉంటాయి, దానికి మీరు కాల్ చేయండి లేదంటే ఈమెయిల్ చేయండి, నా ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. సో ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే, సో సీ యూ ఇన్ ద మీటింగ్.